అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకోసం ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ పోస్టుల నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు మొత్తం పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీలు, ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు, పరీక్ష తేదీలు, ఎంపిక ప్రక్రియ. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల అప్డేట్లు మరియు కెరియర్ సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఇక్కడ చూడండి. టోటల్ పోస్టులు 135. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 128 ఉన్నాయండి, 128 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాంకి 3 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి 4 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూడండి, మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం జనరల్ ఆర్ ఓసీకి 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 52 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అండి. ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 25వ తారీఖున రిలీజ్ చేశారండి. అప్లికేషన్ ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుందంటే జూన్ 30 ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. మనం ఈ అప్లికేషన్ని ఆన్లైన్ మోడ్లోనే సబ్మిట్ చేయాలి. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూలై 20వ తారీఖు సాయంత్రం 11:59 నైట్ 11:59 వరకు అవైలబుల్ ఉంటుందండి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఓన్లీ ఆన్లైన్ అండి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 29 మధ్యలో వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. పూర్తి వివరాలు మనము నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. ఓకే, లెట్స్ గో టు ద నోటిఫికేషన్. ఓకే, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లో apeasternpower.com/career అనేది టైప్ చేయండి. I'll repeat again, apeasternpower.com/careers అనేది URL టైప్ చేయండి. ఎంటర్ చేయగానే ఈ కరెంట్ ఓపెనింగ్స్ అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫ్ APEPDCL. ఓకే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్. మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆన్లైన్. ఓకే, అప్లికేషన్ విల్ స్టార్ట్ ఓపెనింగ్ ఆన్ 30th జూన్ 30 నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. మళ్ళీ ఎండ్ డేట్ ఎప్పుడంటే జూలై 20వ తారీఖు. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చారండి ఇక్కడ, ఆగస్టు 22 నుంచి ఆగస్టు 29 వరకు. మనం ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం, తర్వాత చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయిందండి. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్. నోటిఫికేషన్ డేట్ జూన్ 25. రిక్రూట్మెంట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఇది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్. కిందకి స్క్రాల్ చేస్తే ఈ నోటిఫికేషన్స్ని బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ కేటగిరీలో డివైడ్ చేశారండి. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ 135 పోస్టులకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా కిందకు వస్తే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు, మినిమం 18 సంవత్సరాలు. ఓకే, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్. జనరల్ ఓసీ వాళ్ళకి 42 ఇయర్స్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 ఇయర్స్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మాత్రం 52 ఇయర్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆ పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేశారండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ 2 ఎలిజిబుల్ అండి. టెలికమ్యూనికేషన్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఈ డీటెయిల్స్ అవైలబుల్. ఓకే, సివిల్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఇంకా కిందకి వస్తే
మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా ఎగ్జామ్, అందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా స్పెసిఫై చేశారండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 30% మార్క్స్ రావాలి. ఓకే, ఇక్కడ రెమ్యునరేషన్ అండ్ స్కేల్ కూడా మెన్షన్ చేశారండి. ఇక్కడ చూడండి, దాట్ స్కేల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా పోస్ట్ వైజ్ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదండి, ఎగ్జామ్కి వాళ్ళ సిలబస్ కూడా ఇచ్చారనమాట. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కోర్ సబ్జెక్ట్లో 70 మార్క్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి వాళ్ళ సిలబస్ ఏమేమి ఇచ్చారు, ఏ చాప్టర్స్ కవర్ చేస్తారు అనేది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్. ఓకే, ఇంకా కిందకి వస్తే సిలబస్ చాలా ఉందండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కామన్ సిలబస్ అనమాట, కామన్ సిలబస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. అందులో అవి ఏముంటాయి, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇవి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఇక్కడ స్పెసిఫై చేశారు చూడండి, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్. కోర్ సబ్జెక్ట్ 70 మార్క్స్ కవర్ అవుతాయండి. జనరల్ ఇంటెలిజెన్స్ 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 8 మార్క్స్, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 5 మార్క్స్. టోటల్ వచ్చేసరికి 100 మార్క్స్ కండి ఎగ్జాము. ఇక్కడ కోర్ సబ్జెక్టే 70 మార్క్స్ ఉన్నాయి. మీరు ఒకసారి సిలబస్ యాజ్ పర్ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా కిందకి వస్తే ఇంకా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఫీ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ 1000 రూపీస్ ఫీ అండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 1000 రూపీస్ ఫీ పే చేయాలి. ప్రొసీజర్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంటుందంటే ఇక్కడ చూడండి, జూన్ 30 తారీఖు ఉదయం 10 గంటల తర్వాత నుంచి అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. అది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అనేది ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారండి. ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది వెళుకుందండి. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్లో మనము చెక్ చేసుకోవచ్చు. ఒకసారి అది చూపిస్తాను నేను. ఇది చూడండి, ఈ కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఇన్ న్యూ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 30th. సో అప్లికేషన్ అనేది మీకు జూన్ 30th మార్నింగ్ 10 తర్వాత అవైలబుల్ ఉంటుంది. సో 10 తర్వాత మీరు లాగిన్ అయ్యి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జనరల్ డీటెయిల్స్ అండి. ఇది వాళ్ళు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, సిబిటి ఫామ్ అంటే. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇక్కడ వాళ్ళు డిస్ట్రిక్ట్స్ కూడా మెన్షన్ చేశారనమాట. ఏ ఏరియాలో వాళ్ళు ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు ఇవన్నీ అనేది మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. సిటీస్ ఇన్ అదర్ స్టేట్స్లో ఏ సిటీస్లో కండక్ట్ చేస్తారు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. నార్మలైజేషన్ ప్రాసెస్. ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారండి. మీరు ఎవరైతే దీనికి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాద్దామనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఫస్ట్ ఒకసారి పూర్తిగా చదవండి, once twice. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఈ అప్లికేషన్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందో ఆన్లైన్లో అంటే జూన్ 30వ తారీఖు మార్నింగ్ 10 గంటల తర్వాత నుంచి ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మేము డైలీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ విల్ బి గెట్ బెనిఫిటెడ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ దోస్ హు ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్. ఓకే, it will be get benefited to them. All the best for everyone. Thank you.